సీఎం రేవంత్ రెడ్డి తన వైఫల్యాలని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. గురువింద గింజల వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తన అసమర్థతను కేంద్రం, బీజేపీ, ప్రధాని మోదీపై రుద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని విమర్శించారు. తెలంగాణలో ఇచ్చిన హామీలకు రేవంత్ రెడ్డితో పాటు రాహుల్, సోనియా గాంధీ కూడా బాధ్యత వహించాలని కోరారు. నెలకు 4 సార్లు ఢిల్లీలో ప్రదక్షిణ తప్ప 18 నెలల్లో తెలంగాణకి ఒరగబెట్టింది ఏమీ లేదని కిషన్ రెడ్డి అన్నారు. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డిని. ఈ రోజు యూత్ డిక్లరేషన్ ఏమైందని అడుగుతా ఉన్నాను. మైనార్టీ డిక్లరేషన్ ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నాను. రైతు డిక్లరేషన్ ఎక్కడ దొక్కారని అడుగుతా ఉన్నాను. బీసీ డిక్లరేషన్ ఏమైంది? 1,00,000 కోట్లు ఇస్తామన్నా కదా 5 సంవత్సరాలలో. 2 సంవత్సరాలలో 40,000 కోట్లు బీసీ సంక్షేమం కోసం ఖర్చు పెట్టాలి కదా. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ఆలోచించకుండా ఈ రోజు వాటన్నిటి నుంచి కూడా దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నము, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి ప్రయత్నము, నెలకు 4 సార్లు ఢిల్లీకి వచ్చేటువంటి ప్రయత్నము రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నారు. ఢిల్లీ ప్రదక్షిణ తప్ప ఆయన ఈ 18 నెలలలో తెలంగాణకు ఒరగబెట్టింది ఏమీ లేదని మనం చేస్తా ఉన్నాను. అనేకమైనటువంటి బీసీ సామాజిక కులాలకు బీసీ డిక్లరేషన్ లో అనేక రకాల హామీ ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా అమలు చేయడం లేదని మనం చేస్తా ఉన్నాను. ముఖ్యంగా బీసీలకు సామాజిక సాధికారిత కల్పించేటువంటి ప్రయత్నంలో కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదు అనే విషయం ఈ రోజు తెలంగాణ సమాజం అర్థం చేసుకుంది. ఆయన శిలాశాసనం అని చెప్పాడు. రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారిని గద్దె దించుతామని దానికి శిలాశాసనం రాస్తున్నానని చెప్పాడు. కానీ ఈరోజు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీకి, మీరు అధికారంలో ఉన్నటువంటి 3 రాష్ట్రాలలో ఏ ఒక్క రాష్ట్రం గెలిచినా కూడా దేనికైనా నేను సిద్ధంగా ఉన్నాను. తెలంగాణనే కాదు, అది హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కర్ణాటకలో మళ్ళీ 2వ సారి గెలిస్తే ఈ 3 రాష్ట్రాలలో రాహుల్ గాంధీ చెప్పింది నేను చేయడానికి ఉన్నాను.